everyone, welcome to Okka Chance, the #1 talent show for Telugu One. నేను ఇప్పుడు ఒక డైలాగ్ని చెప్తా, అన్ని నవరసాలని పోర్ట్రే చేస్తాను. అటనా? మరి నేను రెడీ, మరి మీరు రెడీయా? లెట్స్ గో. నేను ఒరిజినల్ వర్జన్లో డైలాగ్ చెప్తాను. నాకు యాక్టింగ్ వచ్చు, నేను ఒక యాక్ట్రెస్ని, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ప్రూవ్ చేస్తాను. ఇదే డైలాగ్ని అన్ని నవరసాలు చూపిస్తా. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. నాకు యాక్టింగ్ వచ్చు, నేను ఒక పెద్ద యాక్ట్రెస్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వరా ప్లీజ్, నేను ప్రూవ్ చేస్తాను. నెక్స్ట్ రసం శృంగార, శాంతి రసం. నాకు యాక్టింగ్ వచ్చు, నేను ఒక పెద్ద యాక్ట్రెస్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వరా ప్లీజ్, నేను ప్రూవ్ చేస్తాను. నెక్స్ట్ రసం శృంగార రసం. బాగా కనెక్ట్ అయినట్టుంది. నాకు యాక్టింగ్ వచ్చు, నేను ఒక పెద్ద యాక్ట్రెస్ని, నాకు ఒక ఛాన్స్ ఇవ్వరా ప్లీజ్, నేను ప్రూవ్ చేస్తాను. నాకు యాక్టింగ్ వచ్చు, నేను ఒక పెద్ద యాక్ట్రెస్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నేను ప్రూవ్ చేస్తాను. నెక్స్ట్ బీభత్స రసం. నాకు యాక్టింగ్ వచ్చు, ఒక యాక్ట్రెస్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వరా ప్లీజ్, ప్రూవ్ చేస్తాను. ఇలాంటి అవకాశం మన పార్టిసిపెంట్స్ కి ఇచ్చాము. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసేదామా? సో మన ఫస్ట్ పార్టిసిపెంట్ చేయటానికి వచ్చారు. మీ పేరేంటి? మాధవ్ దుర్భా అండి. మీరు ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్లో ఉన్నానండి. సో మన నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చారండి. ఫండింగ్ డొక్కాడ్. మీరేం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తాను. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోటి. సో మన నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చారు. మీ పేరేంటి? రామ్ గంగరాజు. సూపర్ స్టార్ లాగా ఉన్నారు. సూపర్ స్టార్లకే కాదు, మెగాస్టార్లు కూడా మెగాస్టార్లు అమ్మ. ఆసమ్ అండి. మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ ప్లేయింగ్ క్రికెట్, చేసింగ్ గోర్. సారీ అండి, కాదండి, మా ఆవిడ ఉంది పక్కనే. సో మన నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చారు, ఒక్క ఛాన్స్కి పార్టిసిపేట్ చేయదామని. మీ పేరేంటి? నా పేరు మైత్రి గంగరాజు అండి. అంత మంచి పేరు. మీ హాబీస్ ఏంటి? స్విమ్మింగ్ అండ్ డాన్సింగ్ అండి. నా హాబీస్ వచ్చే స్విమ్మింగ్ అండ్ డాన్సింగ్. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పాను, దాంతో అన్ని నవరసాలను పోర్ట్రే చేయాలి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. 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 ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. వినను. రౌద్ర. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. కానీ క్లారిటీ లేదు. కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను అసలు వినను. ఒక్కసారి కమిట్ అయితే
మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నా మాట నేనే విన్నా. ఏంట్రా మనకి కర్మ. ఇంకోటి హాస్య. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఒక్కసారి కమిట్. ఒక్కసారి కమిట్ అయ్యా అనుకోండి. అమ్మా నా మాట నేనే విన్నండి. ఒక్కసారి కమిడ్ అయితే నా మాట నేనే వినండి. ఒక్కసారి కమిడ్ అయితే నా మాట నేనే వినండి. మీరెంత జోవియల్ గా ఉన్నారండి. అన్ని రసాలు పోర్ట్రేట్ చేసేటప్పుడు మీరెంత జోవియల్ గా ఉండాలంటే నాకు తెలియట్లేదు. ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడతారా? ఇంకోటి శృంగార. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. అబ్బా చంపేశారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. నేనే వినను. అబ్బా ఓపెన్ అయిపోయాడు. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా అబ్బా వాట్ ఆ ఫీలింగ్. ఒక్కసారి కమిట్ అయితే అయ్యో బాబోయ్. నా మాట నేనే విన్ను. వెళ్ళండి పని చేసుకోండి వెళ్ళి. ఇప్పుడు ఇంకో రసం భయానక రసం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. నా మాట నేనే విన్నా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ఒక్కసారి కమిట్ అయితే అలాగే నా మాట నేనే విన్ను. ష్యూర్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. పూరా బతుకు జడ ప్రతి బచ్చగాడు బెదిరించుడే. అద్భుత రసం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ఆ వెనకాల ఉన్న వాళ్ళకి సరిగా వినిపించిందో లేదో ఎనీ డౌట్స్? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ. నెక్స్ట్ రసం శాంతి రసం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ఇంకోటి రసం బీభత్సత రసం. ఒక్కసారి కమిట్ అయితే ఏంట్రా నీ గోల? నా మాట నేనే విన్నాను. ఓఫో రేయ్, నువ్వు నా దగ్గర ఏదైనా చెప్పాలనుకోవటం ఆశపడటం, అది నేను వినాలనుకోవటం అత్యాశపడటం. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ఇప్పుడు లాస్ట్ రసం వీర రసం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. తీసుకాయ హై బాబోయ్, ఈ మోగ మనసులేంటి? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మోగ మనసులు కాదు, త్వరలో టేకఫ్ అయిపోయే పుష్పక విమానం. ఒక్కసారి కమిట్ అయితే ఆ వేసే వద్దంటున్నాను గిరి. నా మాట నేనే విన్ను. ఇంకేం వింటారు, ఎవడు చెప్పినా వినరు. ఎక్సలెంట్ గా చేశారండి. జాబ్ ఆసమ్.